గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో చండీపూర వైరస్ ఆక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా గుజరాత్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారని, మొత్తం రాష్ట్రంలో 50 చండీపూర వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలువురు నిపుణులతో కలిసి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ చండీపూర వైరస్ కేసులను సమీక్షించింది. ఈ క్రమంలో గుజరాత్లో కనుగొన్న ఏఈఎస్ కేసులపై వివరణాత్మక దర్యాప్తు అవసరమని అధికారులు అన్నారు. దర్యాప్తులో గుజరాత్ రాష్ట్రానికి సహకరించేందుకు కేంద్ర బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ వైరస్ సంక్రమణ పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ బృందాలు మొత్తం 17,248 ఇళ్లలోని 12,121,826 మందిని పరీక్షించాయి. దీంతో పాటు 2 రాజస్థాన్ నుంచి, 1 మధ్యప్రదేశ్ నుంచి కూడా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. మహారాష్ట్ర నాగ్పూర్లోని చాందీపూర్ గ్రామంలో 1966లో 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోవడం ప్రారంభించారు. దీంతో వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని అప్పటి వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఈ వైరస్కు చండీపూర్ వైరస్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ వైరస్ 2004 నుంచి 2006, 2019 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లలో గుర్తించారు. చండీపూర వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్. ఇది ఎక్కువగా ఆడ ఫ్లెబోటోమైన్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుంది. దోమలలో కనిపించే ఈడిస్ దోమ దీని వ్యాప్తికి కారణం. జూన్ 2024 ప్రారంభం నుంచి గుజరాత్లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో ఆక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. చండీపూర వైరస్ కారణంగా రోగికి జ్వరం, విరోచనాల లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ వంటి లక్షణాలతో పాటు తీవ్రమైన మెదడువాపు వ్యాధిని కలిగి ఉంటారు. అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రసాయనాలు, టాక్సిన్లు మొదలైన వాటి వల్ల ఏఈఎస్ ఏర్పడుతుంది. ఈ వైరస్ అతి తక్కువ సమయంలో అంటే 24 నుంచి 48 గంటల్లో మరణానికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరించడంతో పిల్లల్ని వైరస్ బారి నుంచి ఎలా రక్షించుకోవాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేవలం పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చంటున్నారు. ఫుల్ స్లీవ్లతో కూడిన దుస్తులు ధరించడం ద్వారా దోమల నుండి పిల్లలను రక్షించండి. లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లండి. ఇందులో యాంటీవైరల్ థెరపీ ఉండదు. రోగులు త్వరగా ఆసుపత్రికి వస్తే సకాలంలో వైద్యం అందిస్తామన్నారు.